మనతోని వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కేటీఆర్ సారు జోరుకొచ్చిండి అలా పేపర్లో ఏమంటాడో, తండ్రిని ఏడిపించొద్దు అమ్మల్లో సాండ్రలో గుర్తొచ్చినట్టు పాడాయి. ఏ ముచ్చట ఏమైనా చెప్పాలనా, ఏడపోయినా కానీ ఇదే ముచ్చట అయ్యని ఏడిపించినాడు ఎన్నడూ బాగుపడరని పెద్దలు చెప్తారు. మరి ఇవాళ చెప్తుంది, మరి ఈయనకేం ఆపద వచ్చిందో విందాం. కవిత గురించా? కవిత పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం, నాకు ఎలాంటి సంబంధం లేదు. కవిత పార్టీ పెట్టుకోవాలంటే ఆమె వ్యక్తిగతం. ఇంకా వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావు. కథం పెద్దలో సాత్రం చెప్తారు కదా, అయ్యి ఆత పెడితే బయట పడుతుంది అన్నట్టు. ఇక గిసొంటి ఆతలు పెట్టినాక ముందర పడుతుంది చెల్లె. ఇకే చెల్లె ముందర పడుతుంది, పడనిస్తాడు. వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావు. జైలుకు వెళ్తే సీఎం అవుతామనుకోవడం భ్రమ. ఇద్దరు ముగ్గురు వాయగా జైలుకు, అందరు జైలుకు పోయిన వాళ్ళల్లా సీఎం అవుతారు అనుకోవడం ఏమో భ్రమ అంట. పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి నష్టపోయాం, మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. పాడైపోను బీఆర్ఎస్గా మార్చి చాలా పొరపాటు చేసిరంట, మళ్ళీ టీఆర్ఎస్గా పార్టీ పేరు పెట్టాలని పరిశీలిస్తురంట. కేటీఆర్ సార్, మీరు మార్చినంత ఈజీ కాకుండా అనుకుంటాం. మళ్ళీ బీఆర్ఎస్ని కాస్త టీఆర్ఎస్గా చేయడం, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా బాగానే చేసిరు, కానీ మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా చేర్చాలంటే చాలా కథ ఉంటుంది. రోగం ఉత్తగా వస్తాయి, గోళీలు ఉత్తగా వస్తాయి, ఇలా వస్తాయా? రోగం జ్వరం ఉత్తగానే వస్తుంది, దాకానకపోతే గోళీలు మాత్రం పహలు పెడితే వస్తాయి. చాలా కష్టం, గట్టిగా ఉంటుంది అనుకుంటుండు. మళ్ళా పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి నష్టపోయాం, మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అవకాశాన్ని పరిశీలిస్తాం. ఇంకా ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప సీఎం లాగో. ఎన్టీఆర్ గుర్తొస్తుండు, వైఎస్ఆర్ గుర్తొస్తుండు, సరే అలాంటే గుర్తొచ్చారు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా గొప్ప సీఎమేనంట. చంద్రబాబు నాయుడిని ఏమంటారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు లేకపోతే ఒక 5-6 రాష్ట్రాలు అంత మొత్తం పెట్టుకున్నా కానీ, సరే భారతదేశం మొత్తం పెట్టుకున్నా కానీ, చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్లు, నువ్వు నీ అయ్యే తిట్టిన తిట్లు ఇంతవరకు తిట్టకుండొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తిట్టకుండొచ్చు. కానీ గంతగానం తిట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తిట్టకుండొచ్చు. కానీ ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప సీఎంలు. అంటే మా అయ్య గొప్ప సీఎం అంటే వాడు నాకు అయితే నోటి నుంచి తగలనుకొని ముందుగా 3 పేర్లు యాడ్ చేసిండు అన్నట్టు. ఒకటేమో ఆయన నందమూరి తారక రామారావు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉండు కదా చంద్రబాబు నాయుడు. ఆయనతో ఏం పని ఉందో మరి, పాడైపోను. ఏదో పని ఉంటేనే వెనకేసుకోలే, ఇటు ముందర లేపుతాడు, లేకపోతే బట్టవైగాడు చంద్రబాబు నాయుడు అంతా మూర్ఖుడు, దుర్మార్గుడు, దుష్టుడు, ఈ భూ ప్రపంచంలో లేడని ఎన్నోసార్లు చెప్పారు. చెప్పలే, హరిగోసలు పెట్టిరు. వాస్తవం చెప్పాలంటే ఒక్కొక్క సమయంలో పెట్టలేదా? మళ్ళీ ఇవాళ మళ్ళా గొప్ప సీఎంలు ఎట్టా మరి ఆయననేమో లంగలయ్యారు, ఇవాళనే మంచోళ్ళు అయ్యారు. మరి ఇలా అంటే ఏం ఆపద వచ్చిందో పాడై. సారుకు ఆపద వస్తే ఎసవంటోనైనా కింద పడేస్తాడు, ఎసవంటోనైనా పైకి లేపుతాడు. అన్నీ వచ్చిన ముచ్చట్లే కదా. ఇంకా అసలు నలుగురు అంట మంచి గొప్ప సీఎంలు అంట. గతంలో తప్పులు చేశాం, సరిదిద్దుకుంటాం. నెల గుర్తు వచ్చిన ఆయన గతంలో తప్పులు చేసిరంట, సరిదిద్దుకుంటారంట. చిన్న తప్పులు పాడైపోను, సరిదిద్దుకుంటే అవుతందుకు. క్షమించరా అని తప్పులు ఎన్నో రకాలుగా ఈయన చేసిన తప్పులు 1, 2, 3 ఉద్యమకారులని మొత్తం నాశనం చేసిండు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న కుటుంబాలను పట్టించుకోలే. ఇక హామీల ముచ్చట పెట్టుకుంటే అది చాలా, ఇక అది చెప్పుకుంటే అది ఇక నోటితో నవ్వుతాడు. కానీ ఇక చాలా రకాలుగా ఉన్నాయి. గతంలో తప్పులు చేసిరంట, సరిదిద్దుకుంటాడంట. ఇంకా కార్యకర్తలే కేంద్రంగా రాజకీయాలు చేస్తాం. బాగానే గుర్తొస్తుంది. అదే ఎంతో కొంత పాడైపోను. మరి ఏడ జ్ఞానోదయం కలిగిందో. 2027లో పాదయాత్ర చేపడతా. గౌర బిడ్డ, నీ పాదయాత్ర పాడైపోను. ఇంకా పాదయాత్ర కూడా ఉందా మాకు? 2027లో పాదయాత్ర చేస్తాడంట. ఏమని పాదయాత్ర చేస్తావా? ఎట్టట పాదయాత్ర చేస్తావు? మరి ఇప్పుడు చెల్లె పార్టీ పెడుతుంది. ముచ్చట ఏంటికి ఇచ్చిండు? తండ్రిని ఏడిపించవద్దు అని ఇచ్చిండు. తండ్రిని ఏడిపించవద్దు అని అంటే సరే పాదయాత్ర చేసుకో, పార్టీని మార్చుకో, అది నీ ఇష్టం, నీ కథ, నీ కార్ఖాన. కానీ ఇక ముఖ్యమంత్రులను లేపిన 2-3 పేరు చెప్పినామంటే అదేదో అవసరం వచ్చినట్టు పాడైపోయిన, అందుకోసమని వాళ్ళ పేరు కూడా లేపినట్టు. కానీ సరే ఆ బాధ పడతావు. కానీ తండ్రిని ఏడిపించవద్దు అని అన్నావు. తండ్రిని ఏడిపించవద్దు అని అంటే మరి శల్యని ఏడిపించవచ్చా? ఇది కూడా చూస్తారు కదా పాడై. శల్యే అరిగోస బట్టి బతుకమ్మలు ఆయన శల్యనెత్తిలా బతుకమ్మని తీసేసి సార గిలాసాలు, బీరు గిలాసాలు పెట్టినాడు. సపోర్ట్ చేసినాడు అడిగినా చేసిండా? అయ్యో మా శల్యానికి ఇట్ట అంటురా ఏనాడని అన్నాడా?
అనవైతే మరి తండ్రి నేర్పియొద్దని అన్నది అది ఓకే వాస్తవమే, మరి చెల్లె నేర్పియొచ్చా? అంటే ఆయననేమో ఒక తిరుగున్నట్టు నీయాలేమో ఒక తిరుగున్నట్టుంది. ఇప్పుడు ఏముంది ఈయన బాధ అంతా ఏంటంటే నా చెల్లె కనుక పార్టీ పెడితే పార్టీ పెట్టుకోవచ్చు అని అంటుంది, కానీ పార్టీ పెడుతుంది, పెట్టినాక మళ్ళీ టీఆర్ఎస్ పేరు పెడతట్టుంది. ఆ మధ్యలో అనే కదా టీఆర్ఎస్ పెట్టినా పెట్టవచ్చు అనే అవకాశం ఉందని అనే కదా. అదే టీఆర్ఎస్ పేరు మళ్ళీ నా చెల్లె పోయింది అనుకో, ఇక ఉన్న కార్యకర్తలు మొత్తం టీఆర్ఎస్ పార్టీ వెంట పోతుండొచ్చు, ఇక నాకు గంపకాలే అవుతుందని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఖర్చు పేస్తుండు, మళ్ళీ టీఆర్ఎస్ని తీసుకొస్తా అని అంటుండు. అసలుకు టీఆర్ఎస్ని ఏమెక్కరకు తీసేసినట్టు, బీఆర్ఎస్ని ఏమెక్కరకు పెట్టినట్టు, బీఆర్ఎస్ని ఏమెక్కరకు పెట్టినట్టు. మీరు నిజంగా కూడా బీఆర్ఎస్ అని ఏనాడైతే నామకరణం చేసిరో కథం గోవింద మంగళమైంది మీ పార్టీ. ఆయన చాలామంది మేధావులు అన్నారు, చాలామంది విద్యార్థులు అన్నారు, చాలామంది ఉద్యమకారులు అన్నారు, మీ పార్టీ వాళ్ళు అన్నారు టీఆర్ఎస్ఏ బాగుంది, బీఆర్ఎస్ పాడైపోను, ఈ బీఆర్ఎస్ తోటి మనం వేయగలేము, ఈ రాష్ట్రంలో ఏమైనా చక్కదనం ఉంటే రాష్ట్రంలో పడి సావాలి కానీ దేశం మొత్తం ఏం పనికి పోతాం అని చాలామంది అన్నారు. కానీ ఆయననేమో అహంకారం, ఏ అధికార అహంకారం సానబుండే, మదం ఎక్కిపాయ కళ్ళు పాడైపోను, ఒక్కొక్కటి ఈడో కన్ను గీడో కన్ను ఉండే ఆయల్ల, ఆకాశం చూస్తున్నా నేల చూసిన ఆయల కళ్ళు ఆయల్ల మాకు నచ్చిన రకంగా పార్టీ పెట్టుకుంటామని చెప్పి పార్టీ పెడతీవి, టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేస్తేవి. మరి ఆయన బీఆర్ఎస్ చేసేటప్పుడు ఈ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని ఎవరైనా నాకు అనుకున్నాడా, ముఖ్యమైన వాళ్ళని పిలుచుకొని మన పార్టీ పేరు మారుతామని అనుకున్నాడా? ఎవరు అడుగు, ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు మీ అయ్యేది ఉండే. ఇక నువ్వైతే ఇక నువ్వు అదేంది నువ్వు ఒక నవాబు అన్నట్టేనా, నీకు మీ అయ్యకు నీకు నచ్చిన రకంగా పార్టీ పేరు మార్చుకురాయాల. ఇవాళ మళ్ళీ పార్టీ కావాలంటే అంత ఉత్తగా అవుతుందా? ఇవాళ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ గతంలో ఎవరన్నా ఇప్పుడు ఈ పార్టీ మీరు పార్టీ మార్చిరు, మళ్ళీ బీఆర్ఎస్ పెట్టుకురు కదా, మరి టీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఖరారు చేసిరా, ఎవరైనా గట్టిన ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకురా, చేసుకుంటే అంత ఈజీగా అవుతుందా? ఇవాళ ఒక్కరోజు 2 రోజులతో విడిచే ముచ్చట కాదు. ఏమైనా కవితమ్మ గా పార్టీ పేరు పెడుతుందని కవిత మీద కోపంతో మళ్ళా బీఆర్ఎస్ని పార్టీని కాస్త టీఆర్ఎస్గా చేస్తా అని మళ్ళీ కథలు పడనేస్తా ఉన్నాడు, పాడైపోను. మరి ఏమెక్కడికి మార్చినట్టు? ఈ బీఆర్ఎస్ మార్చినాక ఏమైనా శుభసూచకం కావచ్చునా? అంత దరిద్రం పొరకబెట్టి వీగినట్టు అయిపోయా, పొరకబెట్టి వీగినట్టే మొత్తం ఏడు కాడికి సఫాయి అయిపోయింది. అయ్యో పోయి పామదుల పోయింటే నువ్వు పాడైపోను, ఎప్పుడు చేరిపోతావు అనేది నీకు డక్కడక్కే ఉన్నది, చెలెపోయే వచ్చే అన్నీ ఆగమాగం వడి ఉన్నది. ఇక చెప్తాడు ఈయన తల్లి నేర్పియొద్దు తల్లి నేర్పియొద్దు అంత నేర్పియొద్దు అనుకుంటా చెప్తా ఉన్నాడు. కానీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన సోదరి కవిత కొత్త పార్టీ పెట్టే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించాడు. రాజకీయ పార్టీని ఎవరైనా పెట్టుకోవచ్చని, అయితే పదవుల కోసం వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావన్నారు. పిల్లలు తండ్రిని సంతోషపెట్టలేకపోయినా పర్వాలేదు కానీ ఏడిపించవద్దని వ్యాఖ్యానించారు. ఏమెక్కడికి ఏడిపించింది మరి? ఏమెక్కడికి ఏడిపించింది? ఆమె కావాలన్నది ఆమెకి ఇచ్చేసి సప్పుడు ఉండపోవు కదా. నీ పక్క పోయింటి ఆమెకు కూడా ఒక కురిసి ఉంటే ఈ లొల్లే ఉండపోవు. ఎంతసేపటి మాన్నే ముందరకు పోతుండు నేను వెనకకు పోతే, మాన్నే ముందరకు పోతుండు నేను వెనకకు పోతే అని ఆమె మనసులో బాగా నాటుకొని పోయింది. ఇక ఆస్తి విషయానికి వస్తే పాడైపోను కోట్ల రూపాయలు ఉండే, మీ చెల్లె పెళ్లి నాడు రూపాయలు లేవు అంటుంది, ఇవాళ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. మరి సంపాదన ఆమెకు కూడా ఎంతో కొంత ఆడవిల్లు ఆశ ఉంటుంది కదా. మరి నాకు కూడా గిత తీయమన్న పాపానికి ఇక ఎక్కడక్కడే చేస్తే కొనపోయి జైల్లో ఉంటే సర్పంచాలు పోయి జైల్లో పడితే పోయింది అదే పొగడపోతే ఇక నాకే హాయిగా అనుకొని ఇక అది సాత్రం ఉంటుంది కదా. గొర్రె మేస్తే గొర్రెనికే ఫాయిదా అన్నట్టు, ఆ గొర్రె మేస్తే ఆ కాస్తానికే ఫాయిదా అన్నట్టు, మీ చెల్లె జైల్లో పడితే నీకే ఫాయిదా అన్నట్టు పోయింది అని చప్పుడే కూగిటివి. ఆడంగీడంగా మంచి కడిగిన ముత్యం లేక బయటకు వచ్చింది. మరి ఇంకా అదేనట్టు ఉంది దెబ్బ మళ్ళీ పోయేది. కానీ ప్రస్తుతానికి అయితే కడిగిన ముత్యం లేక బయటకు వచ్చింది. ఇక పార్టీ పెడతా అంటే పార్టీ పెడితే పెట్టినావు కానీ పెట్టుకొని వ్యక్తిగతం కానీ ఏడ్చుకుంటే ముసలిగా నీళ్ళు కాడితే ఓట్లు రావు, ఓట్లు అంత ఈజీగా పడేయి అని అంటున్నాడు. అంటే అర్థమైంది ఇక నువ్వు ముందర పడవు, ఇక మళ్ళీ వచ్చి మళ్ళీ అయ్యకాల్లో నాకాల్లో పట్టుకోవాల్సిందే. కానీ ఇక అయ్యకాల కాడికి వస్తే మళ్ళీ ఏమైనా చూడవలసిందే కానీ అంత పడంతరం లేదు, నువ్వు ముందర పోయేది లేదు, నువ్వు పార్టీ పెట్టినా కానీ అది ముందర పడదు అని శాపనార్థాలు పెట్టుకుంటా సారు కూర్చుండు ఇట్లా. ఇంకేమైంది ముచ్చట? కార్యకర్త సమావేశానికి హాజరైన కేటీఆర్ మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత కొత్త పార్టీ పెడుతున్న అంశంపై స్పందిస్తూ అది ఆమె వ్యక్తిగతం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావచ్చు కానీ ప్రజలు ఓట్లు వేయాలి కదా. అంటే మళ్ళీ వీళ్ళకే ఓట్లేస్తారంటే వేరే వాళ్ళకి ఓలు కొట్టేయరు. ఇక ముచ్చట గట్టినే ఉంది. వ్యక్తిగత బాధలు చూపిస్తే ప్రజలు నమ్మరు కదా. ఒకరిద్దరు వ్యక్తులు జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రాన, ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన మళ్ళీ అలా జరుగుతుంది అనుకోవడం పొరపాటు. జైలుకి వెళ్తే సీఎంలు అవుతారనుకోవడం భ్రమ అని కేటీఆర్ అన్నాడు. ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ రాష్ట్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా పాలించారని వారి స్ఫూర్తితో తాము ముందుకెళ్తామని చెప్పారు. సరే అందరి పేరు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు పేరును కూడా ఒప్పుకున్నామంటే ఏమెక్కడ రావచ్చులా? నాకు అదొకటే డౌట్ పాడైంది. చంద్రబాబు నాయుడు వీళ్ళు తిట్టిన తిట్లు వాళ్ళని తిట్టినారులా
ఆ? అంటే ఆపద వస్తే అక్కెర వస్తే ఎంతటికైనా దిగజారుతందుకు ఏగి నెంబర్ అన్నట్టు ఈ కేటీఆర్. అవునా కాదు? అర్థమవుతుందా? అర్థమైతే లేదా? చంద్రబాబు నాయుడు ఈయన తిట్టిన తిట్లు వాళ్ళని తిట్టినారులా ఇవాళ మెచ్చుకుంటున్నారు. మరి ఏమెక్కరో పాడైపోను.